హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా ఎస్ఎస్సికి సంబంధించింది పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఈ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎస్ఎస్సి అన్నారు కదా, ఈ ఎస్ఎస్సిలో ఏమేం పోస్టులు ఉంటాయి, ఏమేం జాబ్స్ ఉంటాయి ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా ఎస్ఎస్సిలో సిజిఎల్ ఉంటుంది, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, సిపిఓ ఉంటుంది, ఎంటీఎస్ ఉంటుంది, ఎస్ఎస్సి జీడి ఉంటుంది, ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్టు అది 8, 9, 10, 11 ఈ 4 కేటగిరీస్ ఉంటాయి. అంటే ఏపీ తెలంగాణలో చాలా మంది అభ్యర్థులు వీటి కోసం ఎక్కువ ప్రిపేర్ అవుతారు కాబట్టి, ఇక రిమైనింగ్ కొన్ని మిస్లీనియస్ కూడా ఉన్నాయి కాబట్టి అవి డిస్కస్ అనేది తర్వాత చేస్తాం. ముఖ్యంగా సిజిఎల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది. ఒకసారి డేట్స్ చూసినట్లయితే ఫస్ట్ మనకు ఏమి ఇచ్చిందంటే చూడండి, ఇక్కడ సెలెక్షన్ పోస్ట్ ఇచ్చింది, ఎగ్జామినేషన్ ఫేజ్ 8 అన్నాడు. ఓకేనా, ఎగ్జామ్ డేట్ అంటే ఇప్పుడు మనకు అప్లికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది అంటే 2 జూన్ నాడు వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ క్లోజ్ ఎప్పుడైతే 23 జూన్లో కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్ 24 జూలై నుంచి ఆగస్టు 4 వరకు ఉంది. ఇది దేని గురించి అంటే ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ గురించి, అది 8th కేటగిరీ. ఇక చాలా మంది చూసేది ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ కాబట్టి, ఎస్ఎస్సి సిజిఎల్ ఎప్పుడు ఉందంటే ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 7th నంబర్ ఉంది, రూల్ నెంబర్ లో చెక్ చేసినట్లయితే మనకు 9th జూన్ రోజు వస్తుంది. అప్లికేషన్ ఎండింగ్ ఎప్పుడైతే అంటే 4th జూలై రోజు అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడంటే 13th ఆగస్ట్ రోజున మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ అనేది ఉండడం జరిగింది. ఇక నాకు చూసినట్లయితే సిపిఓ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, ఎగ్జామ్ మనకు 1 సెప్టెంబర్, దాన్ని మనం ఢిల్లీ పోలీస్ అంటాం కదా, ఎస్ఐ గురించి మాట్లాడినట్లయితే. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే 8th సెప్టెంబర్ రోజు ఉంది. నెక్స్ట్ ఎంటీఎస్ సంబంధించిన చెక్ చేసినట్లయితే 20 సెప్టెంబర్ రోజు ఉన్నది. నెక్స్ట్ తర్వాత మనకు జేఈ చూసినట్లయితే మనకు 27th అక్టోబర్లో ఉన్నది. చాలా మంది ఎస్ఎస్సి జీడీ కోసం తర్వాత ఢిల్లీ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళది చెక్ చేసినట్లయితే నవంబర్ డిసెంబర్ మధ్యలో 2025 ఉన్నది. ఇక నెక్స్ట్ చాలా మంది చూడండి, ఇక్కడ కానిస్టేబుల్లో ఓకేనా సిఆర్పిఎఫ్ హెచ్సిఎం అంటాం కదా, అంటే మినిస్టర్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ అంటాం కాబట్టి ఆ ఎగ్జామ్ ఎప్పుడుందో చూసినట్లయితే నవంబర్ డిసెంబర్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కానీ ఎస్ఎస్సి జీడీ కానీ చూసినట్లయితే చాలా మంది ఏపీ కానీ తెలంగాణ అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కోసం చూస్తారు కాబట్టి ఎస్ఎస్సి జీడీ ఎప్పుడు ఉందంటే చెక్ చేసినట్లయితే మనకు జనవరి ఫిబ్రవరి 2026లో ఉండడం జరిగింది. అంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినది మనకు ఉండడం జరిగింది. కాబట్టి ఇక రిమైనింగ్ కొన్ని మిస్లీనియస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినాం డేట్తో సహా. కాబట్టి ఎవరైతే దేనికి ప్రియారిటీ ఇస్తారో, దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ డేట్లు చూసుకోండి, మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. చాలా మంది మనం చూసినట్లయితే ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ లో మనం అరిథమెటిక్ 3.0 బుక్ అనేది రిలీజ్ చేసినాం కదా, ఆల్మోస్ట్ ఆల్ 80% అనేవి ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ కోసం క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కదా, అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయి కొన్ని, తర్వాత మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 80% అనేది మన బుక్ లో ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎప్పుడు ఉందంటే మనకు ఆగస్ట్ లో ఉంది. కాబట్టి ఆగస్టులో కొత్త మోడల్స్ ఏమైనా వస్తే మళ్ళీ మనం అరిథమెటిక్ అనేది 2025 ఎడిషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మనం ఆల్రెడీ 2024లో రిలీజ్ చేసినాం. ఓకేనా, అప్డేట్ కంటెంట్తో సెప్టెంబర్ 11th రోజున, ఆ సెప్టెంబర్ 11th కంటే ముందు ఒక 1 వీక్ ముందు ఏవైతే ఎగ్జామ్ జరిగినావో ఆ ఎగ్జామ్ సంబంధించింది స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు అన్ని మనం ఇక్కడ ఒక దగ్గరికి చేర్చి ఆ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం ఈ బుక్లో పొందుపరిచి రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్సిలో మనకు సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఆల్రెడీ ఆగస్టు సెప్టెంబర్లో ఉంది. కాబట్టి ఏమన్నా కొత్త మోడల్స్ వస్తాయి ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ యాడ్ చేసి మళ్ళీ మనం 2025 ఎడిషన్ అరిథమెటిక్ 3.0కు సంబంధించింది మనం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ 2025 2026లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారి కోసం కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అనట్లేదు, జాబ్ కొట్టాలని దృఢ సంకల్పంతో కసితో ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇంకోటి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, మీకోసం ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే నెక్స్ట్ ఒక 1 వీక్ లేదా 10 డేస్ లోపల మీకోసం ఒక కొత్త బ్యాచ్, దాంట్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, ఒక్కరు కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండరు. ఓకేనా, చాలా మంది చూసినట్లయితే నేను ఏమైనా దేనికి ప్రిపేర్ అవుతున్నా అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా అంటారు. మళ్ళీ ఏంటంటే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటారు కదా,
మీకోసమే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు ఏపీ తెలంగాణలో చూసినట్లయితే ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఏంటంటే ఇందులో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అందులో ఏ ఒక్కరు కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది ఉండరు. ఓకేనా? ఏంటిది ఆ విధి విధానాలు అనేది మీకు 1 వీక్ లోపల మీకు మళ్ళీ ఒక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినా, ఇప్పుడు సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఏ ఎగ్జామ్ రాసినా అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ లేదా ప్యూర్ మ్యాథ్స్ అనేది 50% ఉండడం జరుగుతుంది. కాబట్టి నువ్వు జిఎస్ ఎంత చదివినా సముద్రం, కానీ మ్యాథ్స్ అనేది లిమిటెడ్ సిలబస్. కాబట్టి మరి మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అది కాదు కదా, అరిథమెటిక్, రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్. కాబట్టి నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా 50% ఉంటుంది. నువ్వు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ తప్పించుకొని బయటిది మన ఇంటర్లో బైపీసీ సీస్ తీసుకున్నావు, అక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంది. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చినావంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చినావు. మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా నువ్వు మ్యాథ్స్ అనేది నేర్చుకోవాల్సిందే. ఇక మరి ఇక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందంటే లేదు. ఇన్ కేస్ నువ్వు తప్పించుకుంటావు అనుకోండి, జాబ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మీ అందరి కోసం, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, మీకోసం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది మీకు 1 వీక్లో అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే కొత్త బ్యాచ్ అన్నాం కదా, ఆ కొత్త బ్యాచ్ చూసినట్లయితే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు నిన్న స్టార్ట్ అయింది. అడ్రస్ చూసినట్లయితే మనకు దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు మనకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది, 3rd ఫ్లోర్. వారు వచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అన్నట్లుగా జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు వచ్చి సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చెప్పిన క్లాస్ ఈ రోజే కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ రోజే మన హోంవర్క్ ఇస్తే నెక్స్ట్ డే చెక్ చేసిన తర్వాతనే క్లాస్లోకి అలో చేయడం జరుగుతుంది. తర్వాత సెల్ ఫోన్ అనేది అలో చేయను. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్టే ఉంటుంది. నీకు మ్యాథ్స్లో ప్లస్లు మైనస్లు ఇంటూలు ఏం రాకపోయినాం కాదు, లేదా 1 2 3 రాకపోయినాం కాదు, ఏబీసీలు రాకపోయినాం కాదు, కానీ డైలీ చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తా అంటేనే ఈ బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకు 1000 మంది 500 మంది అవసరం లేదు కదా. పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఒక్క పర్సన్ అయినా సరిపోతుంది అన్న ఉద్దేశంతో ప్రతిసారి మీకు ఇదే చెప్తున్నా. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మాత్రమే, జాబ్ కొట్టాలని దృఢ సంకల్పంతో ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి.